తల్లికి వందనం డబ్బులు మా అమ్మకు ఇవ్వకండి, మా నాన్న అకౌంట్లో వేయండి. అధికారులను వేడుకున్న అక్క చెల్లెళ్ళు. తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలోకి జమ అవుతున్నాయి. కానీ ఇద్దరు బాలికలు ఆ నగదు తండ్రికే ఇవ్వాలంటూ అధికారులను వేడుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది తల్లుల ఖాతాలలో 13,000 చొప్పున డబ్బులు జమ అయ్యాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని ఇద్దరు బాలికలు మాత్రం ఆశ్చర్యకరమైన విజ్ఞప్తితో అధికారుల వద్దకు వెళ్లారు. తల్లి ఖాతాకు వచ్చిన ఆ మొత్తాన్ని తమ తండ్రి ఖాతాలో జమ చేయాలంటూ అధికారులను వేడుకున్నారు. ఈ అక్క చెల్లెల వినతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీతానగరం మండలం బొబ్బిలంకకు చెందిన చిత్రపు సంధ్యన, చిత్రపు సునైన గవర్నమెంట్ హై స్కూల్లో 10, 9 తరగతుల్లో చదువుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కరణ వేదికలో ఈ ఇద్దరు బాలికలు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి తమ వినతి పత్రాన్ని అందజేశారు. తల్లికి వందనం పథకం కింద మాకు వచ్చిన 26,000 మా తండ్రికి ఇవ్వండి అని అందులో పేర్కొన్నారు. వీరిద్దరి తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి తండ్రి చిత్రపు అబ్బులు కాళ్ళ నొప్పులతో బాధపడుతూ మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలను పోషిస్తూ చదువు కొనసాగిస్తూ వస్తున్నారు. అన్ని భారం తీసుకున్న తండ్రికి కనీసం ఈ డబ్బులు అందాలన్నదే అక్క చెల్లెళ్ళ కోరిక. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి, ఇప్పుడు తల్లికి వందనం రెండు మా తల్లి ఖాతాలో పడుతున్నా మాకు వాటి వల్ల లాభమేమీ లేదు. మా అమ్మ వాటిని వాడుకుంటుంది. కానీ మాతో ఉండేది మా నాన్నే, కష్టపడేది ఆయనే. అందుకే ఈ డబ్బులు ఆయనకే ఇవ్వండి అంటూ వారు ఎంపీడీఓకి అర్జీ ఇచ్చారు. మేము ఉండేది పూరిపాకలో, వర్షం పడితే నీరు కారిపోతుంది. అయినా చదువు మానకుండా చదువుకుంటున్నాం. మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫామ్లు ప్రభుత్వం ఇస్తుంది. కానీ మిగిలిన అవసరాల కోసం ఈ డబ్బులు ఎంతోగా ఉపయోగపడతాయి అని వారు చెప్తున్నారు. ఈ మేరకు వారు సీతానగరం పోలీసులకు, పీజీఆర్ఎస్కు కూడా ఫిర్యాదు చేశారు. తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలో వేయకుండా నిలిపివేసి తండ్రి పేరుతో పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఇద్దరు అమ్మాయిల వినతికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.